హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు మనము కాకరకాయ కారం చేసుకుందామండి. అందుకని 1 కేజీ కాకరకాయలు తీసుకున్నాము. 1 కప్పు పల్లీలు, ఒక స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. 1 వెల్లుల్లిపాయ రంజలు తీసి పెట్టాను. ఇప్పుడు మనము ఈ కాకరకాయలు కట్ చేసుకోవాలండి. కాకరకాయలు కట్ చేసుకుందాం. ఇవ్వండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము పల్లీలు వేపుకుందామండి. ఇవ్వండి, పల్లీలు వేస్తున్నాను. ఈ పల్లీలు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. బాగా ఏగాలి. ఇవ్వండి, పల్లీలు వేగిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ మనం వేరే ప్లేట్లో వేసేసుకుందామండి. మళ్ళీ అదే పెనంలో ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఇది కూడా కొంచెం వేపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. కొంచెం లైట్గా వేగితే చాలండి, ఎక్కువ వేగవసరం లేదు. ఇవ్వండి, ధనియాలు జీలకర్ర కూడా వేగిపోయింది. ఇది కూడా ఇప్పుడు మనం పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసేసుకుందామండి. ఇవ్వండి, ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేపేసుకుందాం. ఇవ్వండి, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఈ ఎండుమిరపకాయలు కూడా లైట్గా వేపుకోవాలండి. ఇవ్వండి, ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి ఇవి కూడా మనం ఇదే ప్లేట్లో వేసేసుకుందాము. ఇవ్వండి, అన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పెనం పొయ్యి మీద పెట్టుకొని నూనె పోసుకుందామండి. ఇవ్వండి, అదే కళాయిలో నూనె వేసుకుంటున్నామండి. 4 స్పూన్లు నూనె వేసానండి. ఉల్లిపాయలు వేపుకోవాలి ఫస్ట్ మనం ఇందులో. ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. నూనె వేడెక్కింది కదా, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి ఆ ఎల్లుల్లి కారం. ఈ కాకరకాయ కారానికి ఈ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత బాగుంటాయండి. బాగుంటుంది కర్రీ కాకరకాయ కారం. ఇవ్వండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే తొందరగా వేగిపోతాయి ఈ ఉల్లిపాయ ముక్కలు. ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఈ మనము పక్కా తీసేసుకుందామండి. ఇవ్వండి, ఈ ఉల్లిపాయ ముక్కలు మనము ఇలా నూనె ఒత్తుకొని ఈ ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇంకోండి, ఇలా తీసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మొత్తము. ఇవ్వండి, కాకరకాయలు కట్ చేసుకుందాం అన్నాం కదా. ఇంకోండి, ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం లోపల మొత్తం తీసేవాలి. ఇప్పుడు మనము ఉల్లిపాయ ముక్కలు వేపుకున్నాం కదండి, అదే ఆయిల్లో మళ్ళీ మనం వేపుకుందామండి. కొంచెం ఏగాలి. ఇంకోండి, ఒక 10 నిమిషాలు వేగితే చాలండి. మూత పెడతాము. ఇంకోండి, ఇప్పుడు మనం ఇది చూడండి, కలర్ రావాలి, ఇలాగ వేగింది చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ఇవి కూడా తిప్పుకోవాలి. మొత్తం కాయలన్నీ ఇలా టర్న్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేగుతుంది కదా కాకరకాయ. ఇంకోండి, మొత్తం ఇలాగే తిప్పుకోవాలి. ఇంకోండి, ఇప్పుడు ఇవన్నీ ఇలా తిప్పేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. దీని మీద కొంచెం సాల్ట్ ఇలా జల్లుకుందామండి. ఇలా జల్లుకుంటే కొంచెం చేదన్నది తగ్గుతుంది. అందుకని జల్లి ఒక 5 నిమిషాలు ఉండి అప్పుడు మనం వాటి తిప్పుకుందాం. పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేపుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుందామండి. నేను మిక్సీ పడతాను. ఇవ్వండి, రుచికి సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను. మనం ఇవి పట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, అయ్యి ఆ పొడిలోనే వేసేస్తున్నానండి. ఇప్పుడు మనము ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. అదే పొడిలో వేసేస్తున్నాను. ఇంకోసారి ఇలా మిక్సీ తిప్పితే చాలండి. ఇవ్వండి, వేగిపోయే కాకరకాయలు. ఇంకా మనం ఇది స్టవ్ ఆపేసుకుందాం అండి. కొంచెం కాకరకాయలు చల్లారాలి. ఎందుకంటే మనం పట్టుకున్నాం కదండి కారము, ఆ కారం అంతా కాయల్లో పెట్టాలి కాబట్టి కొంచెం చల్లారాలి. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆపేసుకుందాం. ఇవ్వండి, పొడి పట్టుకున్నాం కదా మనము. ఇప్పుడు పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ పొడి అంతా మొత్తం కలిపేసుకోవాలండి కాకరకాయలోకి. ఇవ్వండి, ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఈ పొడి మొత్తం ఈ ఉల్లిపాయ ముక్కలకు పట్టించేసుకోవాలి. ఇంకోండి, మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. పొడి ఉల్లిపాయ ముక్కలు వేపు పెట్టుకున్నాం కదా, ఈ మొత్తం ఇలా పట్టించేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా పట్టేసాం కదా. ఇంకోండి, ఇప్పుడు ఇది మొత్తం మనం కారం మసాలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇలాగా ఈ కాకరకాయల్లో మొత్తము ఇలా పెట్టి కొంచెం ఇలా గట్టిగా అడవాలండి. ఇలా అడుస్తుంటే ఇది మొత్తం ఈ కారం మొత్తం కాకరకాయలోకి పోతుంది. చూడండి,
ఇలాగా మనకి ఎన్ని కాయలు కట్ చేసుకున్నాం అన్ని సేమ్ ఇంకెలా పెట్టేసుకోవాలండి. ఇంకోండి ఇలా ఇంక ఇది పెట్టేసాం కదా, పక్కన ప్లేట్లో పెట్టేస్తున్నామండి. ఇంకోండి ఇలా పెట్టేసుకోవాలండి కాయలన్నీ. చూడండి మొత్తం పెట్టేసాను నేను ఇలాగా అన్నీ పెట్టేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మనము నూనెలో వేపాలండి ఇవి. అలా అయితే దీని లోపలికి కూడా కారం బాగా పడుతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందాం. కళాయి పెట్టాను. ఇప్పుడు మనం ఈ కాకరకాయలు వేసుకుందాం. ఇంకోండి నూనె వేడెక్కింది కదా, కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం చిటపెట్టలాడితే బాగుంటది. ఇప్పుడు మనం ఈ కారం కూడా ఉడికి టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాం మనం ఇలాగా. ఇంకోండి అన్నీ ఇందాక మనం ఎలా వేపుకున్నాం సేమ్ అలాగే వేపుకోవాలండి. ఇంకోండి అన్నీ ఇలాగే పెట్టేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. సిమ్లోనే ఉంచండి, ఆయిల్లో పెట్టకండి. సిమ్లోనే ఉంటేనే ఈ లోపలికి ఈ కారం కూడా బాగా పట్టి ఉడుకుతుంది. ఆయిల్లో పెట్టామంటే మాడిపోతుంది తప్ప ఉడకదు లోపల కారము. అందుకని సిమ్లోనే పెట్టండి. ఇప్పుడు మనం ఇటు పక్క తిప్పుకుందామండి. ఇవి ఒక పక్క ఏగే కదా, ఉన్న పక్క కూడా ఏగిలాగా ఇలా టర్న్ చేసుకుందాం. చూడండి ఇలాగా సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి. చూడండి అటుపక్క ఏగిపోయాయి కదా, ఈ పక్క కూడా ఏగిపోయేలాగా మొత్తం ఇలాగే టర్న్ చేసేస్తున్నాం. గొండి మొత్తం అటు ఇటు తిప్పుకున్నాం కదా, ఒక్కొక్క 5 నిమిషాలు అయితే అయిపోతుందండి ఇది. గొండి మనం కాయల్లో పెట్టగా కొంచెం కారం మిగిలింది కదా, ఈ కారము మనం ఇలా పైన చల్లేసుకుందామండి. గొండి మొత్తం ఇలా జల్లేసుకొని 5 నిమిషాలు ఉంచుకొని ఆపేసుకుందాం. ఇంకోండి ఇంక అయిపోయింది కాకరకాయ కారము. ఇంక మనం ఇది స్టవ్ ఆపేసుకుందామండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కాకరకాయ కారము. చేదు కూడా ఉండదండి. ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నేను చేసినట్టు చేస్తే మాత్రం చాలా బాగుంటది. చేదు అన్నదే ఉండదండి ఈ కాకరకాయ కారము. అయిపోయిందండి. ఇంక ఇది మనం స్టవ్ ఆపేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి.